నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో తనతో మిత్రత్వంలో ఉన్న వారి విషయంలో ఒక విధంగా, తనతో రాజకీయ శత్రుత్వం ఉన్న వారి విషయంలో మరోలా వ్యవహరిస్తారనే పేరు మోడీ విషయంలో బలపడుతుందని అంటున్నారు. ఆ సంగతి ఇలా ఉంటే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన సీఎంల జాబితా ఇప్పుడు చర్చనీయాంశమైంది. అవును, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం రాత్రి ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పదవిలో ఉండగానే అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రికార్డులకెక్కారు. పైగా జైలు నుంచే పాలన సాగిస్తారని ఆప్ వర్గాలు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇలా పదవిలో ఉండగానే అరెస్ట్ అయిన ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రికార్డులకెక్కగా గతంలో 7 మాజీ ముఖ్యమంత్రులు కూడా పలు అవినీతి కేసుల్లో అరెస్ట్ అయ్యారు. కాకపోతే వారు మాజీలు అయిన తర్వాత అరెస్ట్ అవ్వగా కేజ్రీవాల్ మాత్రం సీఎం కుర్చీలో ఉండగానే అరెస్ట్ అవ్వడం గమనార్హం. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సంగతి తెలిసిందే. 2014-19 సమయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ లో పెద్ద స్కామ్ జరిగిందని ఏపీసీఐడి ఆయనను అరెస్ట్ చేయగా కోర్టు చంద్రబాబుకు 50 రోజులకు పైగా విడతల వారీగా రిమాండ్ విధించింది. దీంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపారు. ఇదే క్రమంలో 1990 నుంచి 1997 మధ్య కాలంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్ పనిచేశారు. దాన కుంభకోణం కేసులో లాలూతో పాటు మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాలను 2013లో న్యాయస్థానం దోషులుగా తేల్చింది. అనంతరం జైలుకు వెళ్లిన ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. 1991 నుంచి 2016 మధ్య కాలంలో పలుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత పనిచేశారు. కలర్ టీవీ కొనుగోళ్ల వ్యవహారంలో అవకతవకలకు సంబంధించిన కేసులో 1996 డిసెంబర్ 7న అరెస్ట్ అయ్యారు. అప్పుడు నెల రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులు 2014లో ఆమెను దోషిగా తేల్చి తీర్పు వెల్లడించడంతో మరోసారి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇక 1989-2005 మధ్య హర్యానా సీఎంగా ఓం ప్రకాష్ చౌతాలా పనిచేశారు. టీచర్ల నియామకాల్లో అవకతవకల కేసులో 2013లో ఆయన దోషిగా తేలడంతో 10 ఏళ్ల శిక్ష పడింది. అనంతరం అక్రమాస్తుల కేసులో కోర్టు ఆయనకు మరో 4 ఏళ్ల శిక్ష విధించింది. 2006-2008 మధ్య జార్ఖండ్ సీఎంగా పనిచేసిన మధు కోడా మైనింగ్ కేసులో 2009లో అరెస్ట్ అయ్యారు. ఇక 2013-2024 జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన హేమంత్ సోరెన్ భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఆయన 2024 జనవరి 31న అరెస్ట్ అయ్యారు. అంతకు ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇలా వీరంతా మాజీలు అయిన తర్వాత పలు కేసుల్లో అరెస్ట్ అయిన నేతలు.